ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట ఉన్నవారు కూడా చెప్పండి, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బయట ఉన్న వారందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మీ సంగతులు రాయుచున్నాము. దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. శబ్దం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆదివారపు సాయంత్రపు గృహ కూడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనం ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క దేవునికి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. ఈ కుటుంబ విషయంలో దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే, మనము తండ్రితో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. లోకంలో స్నేహితులతో బంధువులతో మనం సహవాసం అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఉంటుంది. కానీ వారు మన సంతోషాన్ని పరిపూర్ణము చేయలేరు. మనం ఆనందిస్తే చాలామంది చూడలేరు. మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మనతో మాట్లాడతారు. కానీ మనకి మేలు జరిగితే చాలామంది ఓర్చుకోలేరు, చాలామంది బాధపడతారు, చాలామంది నొచ్చుకుంటారు, చాలామంది దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. అయితే మనము దేవునితో సహవాసము చేస్తే మన సంతోషం పరిపూర్ణంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబమైనా ఇక్కడ చేరిన మనమందరమైనా సరే దేవునితో సహవాసం ఎలా చేస్తున్నాం అనే విషయాన్ని పరిశీలించుకుందాం. ఎవరితో? దేవునితో కాకుండా లోకంలో చాలా రకాలైన సహవాసాలు ఉన్నాయి. వాటిల్లో పడి మన బ్రతుకును నాశనం చేసుకుంటున్నామేమో కూడా మనం పరిశీలించుకుందాం. దేవునితో సహవాసము చేయడానికి మనం ఆయన మనల్ని పిలిచాడని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం కానీ చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు తన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు. ఏంటంట? దేవుడు తన సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు. అయితే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనతో సహవాసం మనకు కలుగునట్లుగా, మనము చేయనట్లుగా మనము పిలవలేదు, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పింటాను, ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు శ్రమలో, నిందలో, బాధలో బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేశారు. అవునా కదా? చేశారు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. విని దిగి వచ్చాడా లేదా? దిగి వచ్చాడు. దేవుడు బాధపడుతున్న వారికి ముఖం దాచుకోకుండా దేవుడు వారి ప్రార్థన విని వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి వారిని విడిపించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. విడిపించాడు. ఇప్పుడు చాలామంది కోరుకునేది ఏంటంటే, బంధకాలు ఉన్నాయి, విడుదల కావాలి. సమస్యలు ఉన్నాయి, విడుదల కావాలి. కష్టాలు ఉన్నాయి, విడుదల కావాలి. నష్టాల్లో బ్రతుకుతున్నాం, దేవుని కృపను బట్టి ఆ స్థితిలో మార్చబడాలి.
ఆ స్థితి నుంచి బాగుపడాలి అని కోరుకుంటుంటారు చాలామంది. ఇజ్రాయేల్ ప్రార్థన నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే అంతే. ప్రభువా, వారు మిక్కిలి హీన దశకు చేరినప్పుడు దేవుని సన్నిధిలో వేదనకరంగా ప్రార్థన చేశారు. చాలా కూర్చొని గట్టి కదలకుండా వినాలి. చాలా దుఃఖంతో ప్రార్థన చేశారు. అప్పుడు తమ పితరుల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి, నువ్వు ఉన్నావు కదా, నువ్వే కదా ఇక్కడికి తీసుకొచ్చావు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మేము బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు చాలా వేదనకరంగా మా జీవితం మారిపోయింది. మమ్మల్ని ఈ స్థితి నుంచి విడిపించు అని మిక్కిలి హీన దశలో బిగ్గరగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు ప్రార్థన విని ఏం చేస్తాడు అనే విషయాన్ని చాలామందికి అర్థం చేసుకోరు. ఏం కోరుకుంటారు మనుషులు? విడుదల కోరుకుంటారు. ఏం కోరుకుంటారు మనుషులు? నెమ్మది కోరుకుంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విడిపించి వారిని ఒక క్షేమకరమైన ప్రదేశంలో నడిపించడానికి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలర్ హల్లెలూయా. మనమేమో ఏం కోరుకుంటున్నాం? దేవుడు మనతో ఉండాలని కోరుకోవట్లా. దేవుని కార్యం జరగాలని కోరుకుంటున్నాం. దేవుడు విడుదలను కోరుకుంటున్నాం. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే విడిపించిన మనతో ఆయన కూడా ఉండి మనల్ని ఒక క్షేమకరమైన ప్రదేశంలోకి, ఒక క్షేమకరమైన స్థితిలోకి నడిపించాలని కోరుకుంటున్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం కోరుకున్నది ఒకటే, విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి, నెమ్మది కావాలి, సంతోషం కావాలి, ఆశీర్వాదం కావాలని మనమున్న స్థితి నుంచి విడిపించబడడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కానీ విడిపించబడిన ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తితో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేతో అంటాడు, వారి ప్రార్థన నేను చూశాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నాయి, నేను విన్నాను. మన బాధను చూసి, మన కష్టాన్ని చూసి, దుఃఖాన్ని చూసి ఆ విన్న దేవుడు విడిపించడానికి దిగి వచ్చి విడిపించడము మాత్రమే కాదు, వారు ఇప్పుడు అనుభవించిన స్థితిలో, ఇప్పుడు బాధపడుతున్న స్థితిలో, ఇప్పుడు కృంగిపోయిన స్థితిలో, ఇప్పుడు నష్టపోయిన స్థితిలో ఉండకుండా ఒక క్షేమకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఆయన మనతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆ ఒక్క మాట కానీ చదివితే విడిపించిన వారి జీవితాల్లో దేవునికి సంకల్పం ఏంటి, దేవునికి ఉద్దేశం ఏంటి అనేది మనకు నిర్గమకాండం 3వ అధ్యాయంలో నేను చదువుతాను. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం కానీ మనం చదివితే, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని పెట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును, వాళ్ళు కోరుకుంది అంతే కదా, జనరల్గా అయితే విడిపించు ప్రభువా, కాపాడు ప్రభు అని కదా కోరుకున్నారు. విడిపించుటకు మాత్రమే కాకుండా ఏమంటున్నాడు? విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప చూడండి. వారు ఇరుకులో, వేదనతో, దుఃఖంతో ఉంటే దేవునికి ఆలోచన విడిపించడం మాత్రమే కాదు, విడిపించబడిన వారు ఎక్కడ ఉండాలి, ఎక్కడ బ్రతకాలి అని ఆయనే ఒక స్థలాన్ని ఏర్పరిచి ఆ విశాల మంచి ప్రదేశమునకు నడిపించడానికి ఆయన దిగి వచ్చానంటాడు. చూడండి, అక్కడ అంటాడు, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ్ హల్లెలూయా. విడిపించడానికి ప్లస్ వారిని నడిపించడానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. పిల్లలు కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. విడిపించడానికి, ఎక్కడికి నడిపించడానికి? మంచి విశాలమైన మంచి ప్రదేశాలు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. కానీ ఈ రోజులు చాలామంది కోరుకునేది విడుదల మాత్రమే, కానీ ఆ నడిపింపును కోరుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. గమనించండి, విడిపించిన ప్రతి ఒక్కరితో కూడా ఉండి నడిపించాలని ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి? ఒక మంచి ప్రదేశానికి. అక్కడ ఏముంది అంటే పాలు తేనెలు ప్రవహించే ఒక శ్రేష్టమైన ఫలవంతమైన ప్రదేశంలోకి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, విన్న దేవుడు, చూసిన దేవుడు, దిగి వచ్చిన దేవుడు ఆయన కాకుండా ఒక సేవకుని ఏర్పరచుకొని వారి ద్వారా విడిపించి వారిని నడిపించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి,
దేవుడు తన కార్యములు ఎవరొకరి ద్వారా దేవుడు జరిగిస్తాడు. వీళ్ళు ఐగుప్తులో ఏడిస్తే, ఐగుప్తులో దుఃఖపడి దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే, మిద్యాను దేశంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాగా నువ్వు రమ్ము, నువ్వు నా ప్రజలు నువ్వు ఏం చేయాలి, వారిని విడిపించి తీసుకుని వెళ్ళాలని చెప్పి అతన్ని సిద్ధపరిచి వారి దగ్గరికి నడిపించాడు. తర్వాత వాళ్ళతో మాట్లాడి ఆ స్థితి నుంచి విడిపించాడు. మహా అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి ఐగుప్తులోంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు విడిపించిన తర్వాత ఎందుకు తోడుగా ఉండాలంటే, విడిపించబడిన మనం, లోకం నుంచి వేరైన మనం, లోకం ఊరికే ఉంటుందా? అంత ఈజీగా వదిలేస్తుందా? లేదు. ఫరో అంత ఈజీగా వదిలేశాడా? లేదు. తరమడం మొదలు పెట్టాడు కదా. అంటే దేవుని నమ్మి, దేవుని సహవాసం కోరి, మనమున్న పరిస్థితుల్లో మనం విడిపించబడాలని కోరుకున్న తర్వాత, మనమైతే దేవుడు విడిపించి వదిలిపెట్టకుండా ఎందుకు మనకు తోడుగా ఉంటాడంటే, మనం వదిలినా ఈ లోకం వదలదు, మనం వదిలినా ఈ పాపం మనం వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక స్థితిలో మనం కలుసుకొని మన జీవితం నాశనం చేయాలని చూస్తుంది. కాబట్టి మనల్ని వెంటాడుతున్నటువంటి సాతాను క్రియలను ఆయన నాశనం చేయడానికి ఆయన మనతో కూడా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేల, హల్లెలూయా. విడిపించబడిన వారితో దేవుడు ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు అనుకుంటావు నాకు విడుదల కావాలి. ఓకే, పాపం నుంచి విడుదల పొందావు, వ్యసనాల నుంచి విడుదల పొందావు, లేకుండా బాధ నుంచి విడుదల పొందావు. నిన్నటి వరకు తాగుబోతుకున్నవాడు, నిన్నటి వరకు తిరుగుబోతుకున్నవాడు దేవుని సన్నిధిలో మారు మనసు పొంది, పశ్చాత్తాప పొంది, బుద్ధిగా నీతిగా బ్రతకడానికి సిద్ధపడితే లోకం ఊరుకుంటుందా? మనుషులు ఊరుకుంటాడా? అబ్బో, నిన్నటి వరకు ఈయన తిరిగి ఈరోజు బైబిల్ పెట్టాడే, వైట్ షర్ట్ వేసాడే, చూద్దాం ఎంతకాలం ఈయన భక్తో అని శోధించడం మొదలు పెడతారు. అలా విసిగించడం మొదలు పెడతారు, తరమడం మొదలు పెడతారు. నన్ను కాదని వెళ్తావా? స్నేహితులైతే కలిసి తాగేవాళ్ళు, కలిసి తిరిగే వాళ్ళు ఒకవేళ మారు మనసు పొందితే ఊరికి వదిలేస్తారా? శోధిస్తారు, భయంకరంగా వెంటాడుతారు, మళ్ళీ తిరిగి పాపంలో పడే విధంగా వారు ఏం చేస్తారు? మనల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం కాపాడడానికి విడిపించిన దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేల, హల్లెలూయా. ఐగుప్తులో నుంచి విడిపించబడిన వీరు ఫరో ఊరుకోలేక ఏం చేస్తే వెనక తరుముతూ వచ్చాడు. కానీ దేవుడు వారికి తోడుగా ఉండి ఎర్ర సముద్రంలో మరెన్నడూ కూడా చూడకుని వారిని ముంచివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేల, హల్లెలూయా. విడిపించిన దేవుడు, విడిపించాను వాళ్ళు కోరింది అదే అని అనుకోకుండా, వాళ్ళకు తెలియకపోయినా ఇంకా సమస్యలు ఉన్నాయి ముందు, వాళ్ళు వెళ్తున్న ప్రదేశంలో, వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నేను తోడుకొండి వారిని కాపాడాలని ఏం చేశాడు? దేవుడు వారితో కూడా ముందుండి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీరు గమనించండి, ఇక్కడ దేవునికి ఆలోచన ఒకటి, విడిపించి వారితో కూడా ఉన్నాడు. అయితే వాళ్ళు వారితో కూడా వచ్చిన దేవుని ఏ రోజు కూడా తలుచుకోలేదు, ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించలేదు. కానీ మీరు నిర్గమకాండంలో మనం చదువుతాం చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం అనుకోండి, 20వ అధ్యాయం. నేను వారి మధ్య నివసించినట్లు, ఒక మాట చూడండి, ఎన్నో రెఫరెన్స్ చెప్పండి. నిర్గమకాండం 25వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదువుతాం. నేను వారిలో నివసించినట్లు వారు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ఏమంటున్నాడు? దేవుడే చెప్తున్నాడు, వినండి. వాళ్ళు కేవలం విడుదల మాత్రమే కోరుకున్నారు, దేవునికి తోడు కాపుదల కోరుకోలేదు. కానీ దేవుడు వరకు తోడుగా ఉండి కాపాడుతూ నడిపించాలని ఆశపడ్డాడు. ఒకటి. రెండు, వారి మధ్యలో వారితో కూడా ఉండాలని ఆశపడి వాళ్ళు కోరుకోలేదు. కానీ ఈయన అడుగుతున్నాడు, నాకు ఒక పరిశుద్ధ మందిరం, స్థలం నిర్మించాలని కోరుకుంటున్నాడు. చూడండి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధమైన సహవాసాన్ని మొదట మనము కాదు కోరుకున్నది. మనం అసలు ఆజ్ఞను వ్యతిరేకించి, ఆజ్ఞను అతిక్రమించి దేవుని కృపను పోగొట్టుకుంటే ఆయనే మనం వెతుకుతూ వచ్చి మన దగ్గరికి వచ్చి
మన జీవితాన్ని బాగు చేయడం మాత్రమే కాకుండా, ఆ స్థితి నుంచి విడిపించడం మాత్రమే కాకుండా, తోడుగా ఉండడానికి నిర్ణయించుకొని, అలా తోడుగా ఉండి వాళ్ళని వదిలిపెడితే సరిపోతుందిలే, అంత దూరం నడిపించి సరే వాళ్ళు ఒక మంచి ప్రదేశానికి వెళ్తే సరిపోతుందిలే అని అనుకోకుండా ఏం చేశాడు, వారి మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక నివాస స్థలం ఏర్పరచాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. విడిపించబడడం మాత్రమే కాదు, మనతో కూడా నడిపించడానికి దిగి వచ్చాడు. నడిపించడం మాత్రం కాదు, మనతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పేతురు అంటున్నాడు, లేకపోతే పౌలు అంటున్నాడు, తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయనతో సహవాసం చేయనట్లుగా, ఆయనతో మనం ఉండినట్లుగా ఆయనే కోరుకున్నాడు. ఆయనే ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించమని కోరుకున్నాడు. ఆ స్థలము ద్వారా అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచి వారి మధ్యలో నివసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, మనము కోరుకోలేదు ఆయన సహవాసాన్ని, మనము కోరుకోలేదు ఆయన తోడును, మనం అడగలేదు ఆయన మనతో కూడా ఉండాలని, కేవలం విడుదల మాత్రమే కోరుకున్నాం. కానీ ఆయన మనతో కూడా ఉండి మనల్ని కాపాడడం మాత్రం కాకుండా మనతో యుగాలు మనతో కూడా మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేలాడు, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన మన మధ్యలో ఒక మందిరాన్ని నిర్మించి ఆయన మనతో కూడా ఉంటే, మరి ఆ మందిరానికి, ఆ సహవాసానికి నువ్వు వస్తున్నావా? అయితే దేవునితో సహవాసం చేయడం మనుషులతో చేసినంత ఈజీ కాదు. వాళ్ళు అడగకపోయిన వారి మధ్యకు వచ్చాడు, కానీ వారు దేవునితో రావాలంటే మాత్రం కొన్ని విధానాలను ఏర్పరిచాడు, కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడు, కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్ని కట్టడలను ఏర్పరిచాడు, కొన్ని విధులను వాళ్ళకు నేర్పించాడు. ఈ విధంగా ఏ విధంగా దేవుణ్ణి సమీపించవచ్చో, ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చో కొన్ని విధి విధానాలను మనం దేవుడు నేర్పించాడు. వాటి గురించి మనం సంఘంలో కూడా చెప్పుకున్నాం. ధర్మశాస్త్రంలో ఓన్లీ ధర్మశాస్త్రం అంటే ఏమేమి ఉన్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, విధులు కూడా ఉన్నాయి. అంటే సరాసరి అని చెప్పిన మాటలు ఉన్నాయి, అనుసరించే విధానం అనే కట్టడలు, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా పూజించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా బలి అర్పించాలి, ఎలా పండుగలు చేసుకోవాలి, ఏ క్రమాన్ని అని, ఏ పద్ధతిలో ఉండాలని అన్ని కూడా ఆయన కట్టడలు మనకు తెలియజేశాడు. ఒకవేళ అలా ఉండకపోతే, ఒకవేళ ఇలా జరగకపోతే ఏ తీర్పు వస్తుంది అనే విధులు కూడా దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయనే కోరుకొని ఏం చేస్తున్నాడు, మన మధ్య నివసించి ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన సన్నిధిలోకి వెళ్ళలేరు. కాబట్టి దేవుడు ఒక మహా ఉన్నతమైన కృపా ప్రణాళికలో మనల్ని ఏం చేస్తాడంటే, ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో నివసించడానికి ఒక యోగ్యతను, ఒక కృపను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు మనం అందరం కూడా దేవునితో సహవాసము చేయనట్లుగా ఆయన రక్తంతో కడగబడిన వారం, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారం, ఆయన జీవాన్ని పొందుకొని ఆత్మల పాలు కలిగి ఆయనతో కూడా ఉండగలిగిన ఒక యోగ్యతను, ఒక అర్హతను కలిగిన వారం. అందుకనే యోహాను రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు, మన సహవాసము దేవునితో, తన కుమారుని క్రీస్తుతో కూడా ఉండాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేల, హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు ఒకప్పుడు లోకంలో పాపంలో శాపంతో బ్రతుకుతున్న నీవు ఆయన పిలుపు విని నీ బ్రతుకును మార్చుకొని, ఆయన యేసు ప్రభు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన సంఘ సహవాసంలో నువ్వు ఎదుగుతున్నావా? ఏ సహవాసంలో ఉన్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఆయనతో సహవాసం చేయనట్టు ఆయనే దిగవచ్చి ఒక నిర్మాణాన్ని ఏర్పరచుకొని మన మధ్యలో నివాసం చేస్తుంటే, ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది అని అనేకులు ఎరుగున్నట్లుగా ఆయన ఆలయంలో ఉండి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనకు ఒక సహవాసాన్ని ఏర్పరిస్తే, ఈరోజు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయనతో కూడా ఉంటాము అని నిర్ణయం తీసుకున్నటువంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఈ కుటుంబం కావచ్చు, ఎవరితో సహవాసం చేస్తున్నారు? నీ సహవాసం ఎవరితో? దేవునితోనా? దేవునితో అయితే నీ ఆ సహవాసం ఎలా ఉండాలి మరి? ఈరోజు దేవునితో సహవాసం అంటే ఆదివారాన్ని మందిరానికి వెళ్ళడమా, లేకుంటే నియామక కూటాలు, అది మంగళవారమో, కొన్ని మందిరాల్లో బుధవారమో, శుక్రవారమో, శనివారం ఆ కూడకి వెళ్ళి వస్తే నేను సహవాసంలో ఉన్నట్లా కాదు. బైబిల్ ఏముంటుందంటే,
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు. అంటే దేవుని సహవాసానికి మనం వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞలను అంగీకరించి దేవుని సహవాసాన్ని కోరుకున్న మన జీవితంలో ఆయన చెప్పేది అంగీకరించి మనం ఆయన కూడా మనం అంగీకరించిన దాన్ని మనం ఆయన ఒప్పుకున్న దాన్ని ఆయన అంగీకరించి ఇద్దరు కలిసి నడవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని సహవాసం అంట. ఈరోజు ఇళ్లల్లో కలిసే ఉంటారు, ఒకరికొకరు మాట ఉండదు. కలిసే ఉంటారు, ఇంకా పిల్లలతో మీడియేటింగ్ ఉంటుంది. ఏంటి అది సహవాసం అంటారా? కలిసి ఉండడం అంటారా? కాదు కదా. వాళ్ళు అంటే శారీరకంగా కలిసి ఉన్న ఒక ఇంట్లో ఉన్నా కానీ మానసికంగా ఏమండి వాళ్ళ మనసులు చాలా దూరంగా ఉంటాయి. ఒకరినొకరు పలకరించుకోరు, ఒకరినొకరు పట్టించుకోరు, ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ అందరు కలిసే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. అది 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 ఐక్యత కలిగిన, లేకుంటే ఒక అండర్స్టాండబుల్ ఫెలోషిప్ అనడానికి ఛాన్స్ లేదు. అయితే మనము దేవునితో సహవాసం అంటే దేవుని సంఘముతో సహవాసం ఏ విధంగా ఉన్నాం? దేవునితో, దేవుని సంఘముతో, దైవ సేవకుడితో 3 రకాలైన సహవాసాలు ఉన్నాయి. వాస్తవానికి గృహకూడి కాబట్టి మనము ఆ సహవాసాల గురించి, దేవునితో ఎలా సహవాసం ఉండాలి, సంఘంతో ఎలా సహవాసం ఉండాలి, దైవ సేవకునితో ఏ విధంగా సహవాసం చేయాలి, పరిశుద్ధులతో ఏ విధంగా సహవాసం చేయాలి అనే అంశాలు కాకుండా మన వ్యక్తిగతంగా ఆయనతో ఎలాంటి సంబంధం, సహవాసం కలిగి ఉన్నామో ఈ పూట మనం పరిశీలించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం ఉంది అన్నప్పుడు ఆ సహవాసంలో నేను ఒక 7 విషయాలు చెప్తాను. అవి ఉన్నాయో లేదో మనం పరిశీలించుకుందాం. ఒకటి ఏంటంటే, ఆ సహవాసంలో మనం దేవునితో మాట్లాడాలి. ఏంటంట? మన దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మనం మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడడానికి దేవుడు ఏర్పరిచిన ఒక విధానం ఏంటంటే ప్రార్థన. నేను అంటాను, నువ్వు దేవుని సహవాసానికి వచ్చావు, మరి దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? సంఘంలో చేర్చబడినప్పుడైనా, ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థనలో అయినా, వ్యక్తిగతంగా ప్రార్థన సహవాసం దేవునితో ఉందా? యేసు ప్రభు ఏం చేసేవాడు? సాయంకాలం కాగానే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, కొండల్లోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. తండ్రితో ఒక ప్రార్థన సహవాసం, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, ఆయన కూడా మాట్లాడుతూ ఉండేవాడు. అంటే దేవునితో సహవాసం చేయాలంటే ముందు ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. మరి ఈరోజు మాట్లాడమంటే మేము ప్రార్థన చేస్తున్నాం కదయ్యా, రోజు వచ్చినప్పుడు సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, అది కాదు. అది సంఘంలో ఒక విషయం గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక సమస్య గురించి సంఘంగా చేర్చబడి నీవు వాళ్ళ జీవితంలో విడుదల గురించి నువ్వు దేవునికి ప్రార్థన చేసావు, దేవునితో మాట్లాడావు. కానీ ఇంటి దగ్గర నీ వ్యక్తిగత జీవితంలో సంఘంలో 1 గంట ఉంటావు, ఇంకా 23 గంటలు నీవే ఉంటావు, నీ కుటుంబంలో ఉంటావు, నీ ఉద్యోగాలు ఉంటావు, నీ బ్రతుకులో ఉంటావు. మరి ఆ టైంలో ఎంతసేపు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు? ఈ రోజుల్లో ప్రార్థన అంటే సమస్య వచ్చినప్పుడే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన అన్నట్లుగా మారిపోయింది. కానీ ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుతున్నాం, దేవునికి మన బాధ విషయాలు అన్ని కూడా చెప్పుకుంటున్నాం అనే ఆలోచన మర్చిపోతున్నాం. ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం చేస్తామో దేవుడు మన స్థితిని అంతటి కూడా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్లో యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉంటాడు. యెఫ్తా ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన భార్యకు పుట్టిన కుమారులు, నువ్వు ఒక వేశ్యకు పుట్టావు, మా ఇంట్లో నీకు స్థానం లేదు, స్థలం లేదు, నీకు అసలు తండ్రి మా నాన్న గ్యారంటీ ఏముంది, అసలు ఎవడికన్నావో ఎవడికి పుట్టావో మాకు తెలియదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. యెఫ్తా ఏం చేశాడంటే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బ్రతికాడు. కానీ తన సంగతి అంతా దేవునికి చెప్పుకునేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెఫ్తా బంధువులు వదిలేశారు, కుటుంబం వెలివేసింది. ఆ రోజు అరే మీ నాన్నే చెప్పాడు కదా ఈయన నా కుమారుడని, మీరెందుకని ఏ వ్యక్తి వచ్చి కూడా అతని సపోర్ట్ ఒక వ్యక్తి మాట్లాడలేదు, ఊరు వాళ్ళు మాట్లాడలేదు, సంఘం వాళ్ళు మాట్లాడలేదు, కుటుంబం తరపు వాళ్ళు, బంధుమిత్రులు ఎవరు కూడా ఎట్లా వదిలేస్తారా అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ అందరూ కూడా వేశ్యకు పుట్టినవాడు అన్న ఆలోచనతో వదిలేశారు. కానీ ఈ వ్యక్తి వేరే దేశానికి వెళ్ళి దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో తన సంగతి అంతా కూడా వినిపించడం నేర్చుకున్నాడు. మనమైతే ఎవరెవరికో చెప్పుకుంటాం, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా చేశారు,
అని చెప్పుకుంటా, కానీ ఈయన ఏ మనిషి దగ్గర విజ్ఞాపన చేయకుండా తన సంగతి దేవునితో చెప్పుకున్న అనుభవంలో పెరిగాడు కాబట్టి ఒకవేళ అక్కడ పోకిరీలు చేరిన, తుంటరి వారు చేరిన ఆ సహవాసంలోకి వెళ్లకుండా వాళ్ళ క్రియలు తను అంటకుండా నీతిగా బ్రతికాడు. దేవుడు తనతో మాట్లాడ ప్రారంభించాడు. ఒకరోజు ఎక్కడైతే తను అవమానించారో, ఎక్కడైతే తను తృణీకరించబడ్డారో వారికి దేవుడు నాయకుడిగా, వారికి అధిపతిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? వ్యక్తిగతంగా ఊరికి గంటలు టీవీ ముందు కూర్చుంటారు, సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు. ఇప్పుడు టీవీ చూడకపోయినా ఫోన్లో రీల్స్ చూస్తారు, గంటలు చూస్తారు. ఒక గంట నేను సంఘంలో చెప్పాను, కనీసం మనము ఏం చేయాలి? ఒక గంట అయినా ప్రార్థన చేయాలి, ఒక గంట అయినా వాక్యం చదివి 2 గంటలైనా ప్రార్థన చేయాలి రోజులో. వారానికి ఒక రోజైనా ఉపవాసం ఉండాలి. తర్వాత నెలకు ఒక రోజైనా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు గడపాలి. ఈ విధంగా మన జీవితాన్ని కాపాడుకోవాలని చెప్పాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవునితో సహవాసం చేయడం అంటే ఒకటి ఏంటి? దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన అనుభవం కలిగి ఉండడం. 2 ఏంటంటే దేవుని మాట వినడం. రెండవది ఏంటంటే ఆయన సహవాసం, ఆయన మాట వినడం. ఎట్లా ఆయన మాట వినడం? ఏ విధంగా ఆయన మాట వినడం అంటే ఇప్పుడు ఈ వాక్యమే దేవుడు, అవునా కదా? వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రపంచంలో ఏ బుక్ చదివినా కానీ ఆ గ్రంథకర్త కావచ్చు, ఆ రాసిన వాడు మనకు తోడుగా ఉన్నట్టు ఫీలింగ్ కలదు. కానీ ఈ వాక్యము చదువుతున్నప్పుడే, ఈ బైబిల్ చదువుతున్నప్పుడే దేవుడు మనతో కూడా ఉండి ఆలోచన కలిగించిన వాడిగా, బలపరిచేవాడిగా, నెమ్మది అనుగ్రహించిన వాడిగా ఉంటాడు. కారణం ఏంటంటే ఇది ఆయన ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యం, ఆయన ద్వారా మనకు ప్రచురించబడినటువంటి వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఏముండాలి? దేవుని మాట వినగలిగినటువంటి, ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతుంటామో దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన తలంపులను, తన క్రియలను, తన ఆలోచనలు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించగలిగి ఆయనకు లోబడి బ్రతకడానికి సాధ్యమవుతుంది. ఈ రోజుల్లో బైబిల్ చదవరు, వాక్యం మాత్రం వింటారు. వారంలో 1 రోజు 2 రోజులు వింటారు. ఏం తెలుస్తుంది దేవుడి గురించి వాళ్ళకు? దేవుని గుణ లక్షణాలు వాళ్ళకి ఎలా అర్థమవుతాయి? ఒక గంట వాక్యం వింటే సరిపోతుంది. ఆ గంటలో ఒక పాస్టర్ గారు ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద ఉన్నట్టు కొన్ని ఇతి వృత్తాంతాలను కలిపి చెప్తాడేమో, అంతే. అది మనం వ్యక్తిగతంగా బలపడడానికి ఉపయోగపడుతుంది. కానీ దేవుడు నీతో మాట్లాడాలంటే కనీసం రోజులో కనీసం ఒక 2 గంటలైనా, కనీసం ఒక గంట అయినా సరే నువ్వు వాక్యాన్ని చదివితే, బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రేయర్, హల్లెలూయా. దేవుని మాట మనం వినగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. దేవుని మాట మనం అర్థం చేసుకోగలుగుతాం. మూడవది, ఎప్పుడైతే ఆయన మాట మనం వింటామో దేవుని చిత్తాన్ని పరిశీలించుకోగలుగుతాం, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం, అవునా కదా? వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, మన సహవాసంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా అభివృద్ధి పొందుకుంటున్నామని పరిశీలించుకుంటాం. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాం? మనల్ని పరిశీలించుకుంటాం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునికి ఆజ్ఞలను బట్టి మనం బ్రతుకుతామో దేవుని కాపుదల మనతో కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మోషే చనిపోయాడు, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరి యోర్దాను కూడా దాటవలసిన ఆ పరిస్థితిలో మోషే యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. కానీ నేను మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడుచుకోవాలి, అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. అంటే దేవునికి తోడు కాపుదల కూడా దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విని పరిశీలించుకొని సరిదిద్దుకున్న దాన్ని బట్టి దేవుని యొక్క కాపుదల మనతో కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో పాపం నుంచి వైదొలిగి నీతిగా బ్రతకడం నేర్చుకుంటాం. ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతాం నేర్చుకుంటామో అప్పుడే సాక్షిగా ఈ లోకంలో బ్రతకగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవునితో సహవాసం మనం చేస్తే ఏంటంటే, 1 ప్రార్థన అనుభవం ఉండాలి, 2 వాక్యాన్ని బాగా చదివి దేవుని మాట వినగలిగినటువంటి, దేవుని మాటను పరిశీలించగలిగినటువంటి స్థితిలోకి రావాలి. వాక్యం విన్న తర్వాత దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని మన యొక్క పాపపు స్థితి, మన యొక్క హృదయపు స్థితి, మన జీవితాన్ని మనం పరిశీలించుకొని మనలో ఉన్న పాపము లేకుంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన తొలగించుకుంటే అప్పుడు దేవుని కాపుదల ఉంటుంది. ఆ నీతిని కలిగి మనం బ్రతుకుతాం. ఆ నీతియుక్తమైన జీవితమే సాక్షాత్కరమైన జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి దేవుని సహవాసంలోకి రావడానికి ఆ ఆది సంఘం కూడా ఏం చేశారంటే ప్రతిదినము ఏం చేసేవాళ్ళు, ప్రతిదినం ఇంటింట కూడుకొంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించినట్లుగా ఆది సంఘం ప్రతి దినం ఇంటింట కూడుకుంటున్నారు. సో మనకు ప్రతిదినం ప్రతిరోజు కుదరదు, కానీ అందుకని ఇప్పుడు వారానికి ఒకసారైనా ఒక ఇంట కూడుకొని దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా మనము మారు మనసు పొంది దేవుని సంఘంలో చేర్చబడిన వాడు ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎట్లా ఉండాలి, కంటిన్యూగా ఎడతెగక ఉండాలి. దేవుని సంఘం అనే దేవుని ఆయనతో కూడా సహవాసంలో ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుని అంటే ఏంటి, మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకొని ఆయన మన కోసం మరణించాడు అని అర్థం వచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి దినం రొట్టె విరవాలి. ఆ రోజుల్లో ఇలా గృహ కూడుకున్నా సరే ఏం చేసేవాళ్ళంటే ఆరాధన ఉండేది, రొట్టె విరడం ఉండేది. ఆయన జ్ఞాపకం చేసుకోవడమే కదా అనేది రొట్టె విరిచేవాళ్ళు. కాకపోతే మనం అట్లా చేయట్లేదు. ఆర్సీఎం చర్చ్ వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలాంటి కూడికైనా సరే ఏం చేస్తారంటే దేవునికి బల్లారాధన ఉంటుంది. కొన్ని సంఘాలు ఎలాంటి ప్రార్థన అయినా, చిన్న కూడికైనా సరే నలుగురు కూడుకొని ప్రార్థన చేసుకున్నా సరే ఏం చేస్తారంటే రొట్టె విరిచి ఆయన మరణాన్ని, ఆయన మన కోసం ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడు, ఎలా బ్రతకాలి అని జ్ఞాపకం చేసుకోవడానికి ఇంటింటే రొట్టె విరిచేవాళ్ళు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సహవాసముగా మనం ఎదగాలి, ఈ సహవాసంగా మనం అయితే ఈ రోజుల్లో ఆ సహవాసంలో ఎదగకుండా చాలామంది ఎలా ఉంటున్నారు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటున్నారు అంటే, మీరు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం చూడవాలి, 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని. చాలు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోనుతో తన ప్రజలతో చెప్పిన మాట అక్కడ మనం గమనిస్తాం. ఏంటంట, అన్య జనులతో సహవాసం చేయకూడదు. ఏంటంట, అన్య జనులతో సహవాసం చేయకూడదు. అన్య జనులతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది, వారు మన మనసును త్రిప్పివేస్తారు, మన ఆలోచనలు మార్చివేస్తారు. మనకు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో బ్రతకడానికి దేవుడు సంఘ నియమావళిలో బ్రతకడానికి ఒక ప్రత్యేకమైన కృపనిస్తే, అలా సంఘముతో కాకుండా దేవునికి పరిశుద్ధుల సహవాసంతో కాకుండా ఒకవేళ మనం అన్య జనులతో సహవాసం చేస్తే ఏం చేస్తాడు, వాళ్ళు మన మనసును త్రిప్పివేస్తారు. ఇప్పుడు సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎన్నో సామెతలు రచించాడు, లేకుంటే తర్వాత మొత్తం ప్రసంగి గ్రంథాన్ని రాసి మొత్తం ఉద్దేశాన్ని, మానవుని పట్ల దేవుని ఉద్దేశాన్ని అంతా కూడా ఆయన తెలియజేసిన వ్యక్తి సొలొమోను, జ్ఞానం కలిగిన వ్యక్తి. అయితే అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తినే ఏం చేశారు, తిప్పివేశారు. మోయాబీలను, అమ్మోనీయుల దేవతకు ఆయన ఏం చేశాడు, ఆ కింది వచనాలు చదివితే బలిపీఠం కట్టాడు. అంటే కారణం ఏంటి, వద్దు అన్నదాన్ని మనం చేర్చుకుంటే, వద్దు అన్నదాన్ని చేర్చుకుంటే మనం ఏమవుతాం అంటే త్రిప్పివేయబడతాం. వాళ్ళ మనసులు, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచన వైపు, వాళ్ళ పద్ధతుల వైపు. ఎందుకంటే అన్యజనుల పద్ధతులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మనమేం చాలా కఠినంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, యథార్థత ఉండాలి, దేవుడు చూస్తున్నాడు అనే భయం మన బ్రతుకులో ఉంటుంది. వాళ్ళకు దేవుడు అనే భయం ఉండదు. ఒకవేళ ఉన్న ఏదో చిన్న నీటిలో ముక్కితే పోయిద్ది, ఆ కానికేస్తే పోయిద్ది అనే భ్రమలో వాళ్ళు బ్రతుకుతుంటారు. కాబట్టి చేసినంత చేసి ఒకసారి నదిలో మునిగితే మొత్తం పోతుంది, చేసినంత చేసి కానికిస్తే మొత్తం పోతుంది. ఎంత దారుణం అండి, అది చాలా ఈజీ కదా. సో అందుకని అన్యజనుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు అని చెప్పాడు. మరి ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఆయన తన కుమారుని సహవాసానికి మనం పిలిచి తన రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధతను అనుగ్రహించి సంఘములో మనం చేరిస్తే, ఆ సంఘ సహవాసముకి రాకుండా, దేవుని సన్నిధిలో ఎదగకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని పరిశీలించుకోకుండా, అర్థం చేసుకోకుండా, దేవుని కాపుదలను మనం కోరుకోకుండా సంఘానికి వేరుగా ఉంటూ ఈ సంఘం యొక్క ఇతరులతో లేకపోతే అన్ని జనులతో, దేవుని బిడ్డలు కాని వారితో మనం బ్రతుకుతూ మన మనసు తిప్పివేసుకొని ఈరోజు చాలామంది మందిరాలకు సరిగ్గా రావట్లేదు. చాలా మంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఎవరి సహవాసం చేయకూడదు అంటే అన్యజనుల సహవాసం చేయకూడదు.
దేవునికి విరోధంగా దేవుడు లేడు అనుకొని, దేవుడు అనేదాన్ని ఒక అది ఆచారం అనుకొని, అదొక లోక సంబంధం, ఒక మూఢ భక్తులు బ్రతికే ఆలోచనలో ఉన్న వారితో మనం సహవాసం చేయకూడదు అంటాను. యేసు ప్రభు పాపులతో సహవాసం చేయలేదా మరి? ఏమ్మా ఆయన గురించి అని ఈయనేంది సుంకరులతో పాపులతో భోజనం చేస్తాడు అంటే, మనకు స్నేహితులు ఉండొచ్చు, కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు మనం అనుసరించకుండా జాగ్రత్త పడగలగాలి. ఈరోజు ఉండగలుగుతారా? మొహమాటాలు ఎక్కువ, ఆ బంధాలు ఎక్కడ పోతాయో, వాళ్ళ మళ్ళీ లేకుండా వాళ్ళకు దూరంగా ఉంటే ఎక్కడ అవసరాలు తీర్చబడవు అని ఏం చేస్తారు? అన్యులైన అధికారులకు లేకుంటే లోక సంబంధమైనటువంటి మనుషులకు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పినట్టు నడవడానికి ఇష్టపడుతుంటారు. అది చాలా దారుణం. అందుకని అన్య జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? త్రిప్పివేస్తారు. అంత మాత్రం కాకుండా ఒకవేళ ఆ సహవాసంలో కానీ వెళ్తే రెండవది ఏం జరుగుతుంది అంటే, మీరు అదే కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 35వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 35వ వచనం. చాలు. అన్య జనులతో సహవాసం చేస్తే ఏం నేర్చుకుంటారు? వాళ్ళ క్రియలు నేర్చుకుంటారు, వాళ్ళ ఆలోచన నేర్చుకుంటారు. నేను సంఘంలో చాలాసార్లు చెప్పాను. ఒక పాస్టర్మ్మ గారు ఏం చేశారంటే, వాళ్ళ చర్చి యొక్క ప్రతిష్ట ఆరాధన ఏ రోజు ప్రారంభించడానికి వాళ్ళ కొలీగ్స్, ఆమె టీచర్ కాబట్టి కొలీగ్స్ చెప్పిన ఆ ముహూర్తాన్ని బట్టి, ఆ రోజును బట్టి డేట్ ఫిక్స్ చేశారు. ఎంత దారుణం అండి! ఒక ఆత్మీయంగా తల్లిగా పిలువబడుతున్నటువంటి ఒక ఆత్మీయ తల్లిరాలు, ఆమె చర్చి యొక్క యానివర్సరీ లేకుంటే చర్చి వాళ్ళు చర్చి కట్టుకున్నారు. ఏ రోజు ఎప్పుడు అంటే, వాళ్ళ స్నేహితులు చెప్పినట్టు ముహూర్తాన్ని, అలాంటి రోజును అలాంటి టయానికి మందిరం ప్రారంభించాలని చెప్పారు. ఎంత దారుణం! నేర్చుకున్నారు లేదా? విన్నారు లేదా? మనుషులు తిప్పు చేస్తున్నారు లేదా? ఏమ్మా పలకరేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులతో సహవాసం చేస్తే వాళ్ళు మన మనసులు తిప్పివేస్తారు. అంత మాత్రం కాకుండా మనం కొన్నిసార్లు అవి నేర్చుకుంటాం. ఈరోజు మనం నేర్చుకున్నవి, మనం అనుసరిస్తున్నవి దేవుని చిత్తమేనా? ఒకసారి పరిశీలించుకోండి. మనం అనుసరించిన పద్ధతులు, అందుకనే మీరు పితృపారంపర్యమైన పద్ధతులను బట్టి మీరు నన్ను ఆరాధిస్తున్నారు, అది వ్యర్థమైన ఆరాధన యేసు ప్రభు కొట్టివేస్తున్నాడు. అంటే మనం ఆరాధించడం కూడా వాక్యానుసారమా కాదని పరిశీలించుకునే స్థితిలో లేకుండా, ఇది మా తాతల కాలం నుంచి ఇలా జరుగుతుంది, ముత్తాతల కాలం నుంచి ఇలా జరుగుతుంది, లేకుంటే ఇక్కడ ఇది అక్కడ అది అని క్రమాలను వాళ్ళే మనుషులు ఏర్పరచుకున్న పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తుంటే, ఆ కట్టడల ప్రకారం, ఆ ఆలోచన ప్రకారం చాలామంది బ్రతుకుతున్నారు, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. గమనించండి, ఈరోజు నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? ఏ విధంగా దేవుణ్ణి కలిగి ఉంటున్నావు? అన్యజనుల పద్ధతుల, అన్యజనుల ఆలోచనల, వాళ్ళు నేర్పించినటువంటి సంప్రదాయాల, దేని బట్టి నువ్వు ఆరాధన చేస్తున్నావు? మనల్ని అయితే దేవుడు ప్రత్యేకపరిచి ప్రత్యేక జనాంగంగా ఉంచి, వాళ్ళు జనంలో లెక్కించబరచబడరు, వాళ్ళ విధులు సకల విధులతో వేరుగా ఉంటాయి అని ఒక ప్రత్యేకమైన జనాంగంగా, క్రైస్తవులుగా, దేవుడు నమ్మిన బిడ్డలుగా మనం మారిస్తే మనం ఏం చేస్తున్నాం? మనుషుల యొక్క పారంపర్యాచారం ప్రకారం బ్రతుకుతున్నాం. మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో పెద్దలే ఏం చేస్తున్నారు? పెద్దలే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారంట. వాళ్ళ మతాలను అనుసరించి బ్రతుకుతున్న దాన్ని బట్టి ఎజ్రా ఏం చేశాడు? ఏడ్చడం మొదలుపెట్టాడు. బట్టలు దించుకొని, జుట్టు పీక్కొని, నేను ఏం చేయాలి? పెద్దలే, తెలిసిన వాళ్ళే, నడిపిస్తున్న వాళ్ళే మతానుసారంగా కాకుండా, దేవుని చిత్తానుసారం కాకుండా లోకానుసారంగా ఆరాధన చేస్తున్నారు, మానిపోతున్నారు, దైవ విరుద్ధం, దేవుని శిక్ష వస్తుందని ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఈరోజు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పరిశుద్ధులతోనేనా, లేకుంటే అన్యజనులతో సహవాసం చేస్తున్నావా? ఒకవేళ అన్యజనులతో అంటే దేవుని ఎరగని, దేవుని భయం లేని, దేవుని చిత్తం ఎరగని అలాంటి మనుషులతో సహవాసం చేస్తే వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. పాపులతో నువ్వు చేరకొద్దు అని బైబిల్ సామెతల గ్రంథం ఉంది కదా, వాళ్ళ ఆలోచనలు చేరకూడదు అన్నారు. కారణం ఏంటి? వాళ్ళేంటి? దైవ భయం లేకుండా ఎదుటి వారిని చంపడానికి, ఎదుటి వారిని నిందించడానికి, ఎదుటి వారికి బాధపరచడానికి మనల్ని రకరకాల ఆలోచనలు మనకు నింపుతారు. కాబట్టి నువ్వు ఎవరితో చేరకూడదు? అన్యజనుల సహవాసంలోకి వెళ్ళకూడదు. అన్యజనుల సహవాసం చేస్తే మనం త్రిప్పివేయబడతాం, నేర్చుకుంటాం. కాబట్టి అలా మనం త్రిప్పివేయబడి నేర్చుకుంటే దేవుడు కూడా మనల్ని వదిలిపెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ఒక మాట చదువుదాం. ఈ జనము తూర్పున నుండి జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము
చేయుదురు, ఉమ్. అన్యులతో సహవాసము చేయుదురు గనుక ఆ, నీవు వారిని విసర్జించి ఉన్నావు. చాలు. మనం అన్యులతో సహవాసం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విసర్జిస్తాడు. ఈరోజు చాలామంది నేనేం తప్పు చేశాను అంటారు, అనుకుంటారు. నేను దొంగతనం చేయట్లేదు కదా, వ్యభిచారం చేయట్లేదు కదా, లేకపోతే నేను బాగానే ఉన్నాను కదా అంటే నువ్వు చేసే తప్పు ఏంటంటే అన్యజనులతో సహవాసం, వాళ్ళ పద్ధతులను బట్టి బ్రతుకుతున్నావు. కరెక్ట్గా ఇప్పుడు అన్యులలో కూడా నీతిగా బ్రతికే ఉన్న వాళ్ళు ఉన్నారు, యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, కరెక్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, మనకంటే నీతిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఆ నీతిని మనం అనుసరించకూడదు. వాక్యానుసారమైన నీతి ఉంది, దేవుడు ఉద్దేశించిన ఒక నీతి ఉంది, దేవుడు ఏర్పరిచిన ఒక నీతి ఉంది, దాన్ని బట్టి మనం బ్రతకాలి. కానీ అన్య జనుల ఆలోచన చొప్పున మనం నడిస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడు. వాళ్ళ సహవాసాన్ని చేస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఆయన తన పరిశుద్ధమైన సహవాసానికి పిలిచాడు. మరి ఈరోజు ఆ పిలుపుకు లోబడి అంత నువ్వు మాట్లాడుతున్నావా? ఆ పిలుపును అర్థం చేసుకుని ఆయన నీతో మాట్లాడినట్లుగా నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని చిత్తాన్ని పరిశీలన చేసుకొని ఆయన ఎదుట నీవు కరెక్ట్గా ఉన్నావో లేవో పరిశీలించుకొని ఆయన కాపుదలు కోరుకోవడానికి నువ్వు ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ దేవుని సన్నిధిలో నీ సహవాసాన్ని కొనసాగిస్తున్నావా? ఎవరితో నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? జాగ్రత్త. ఒకవేళ అన్యులతో సహవాసం చేస్తే దేవుడు వారిని విసర్జిస్తాడు. విసర్జించడం, విడిచిపెట్టడం కాదు, విసర్జించడం. ఇంకెప్పటికి కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ తిరిగి వారి వైపు చూడడు. సౌలును దేవుడు విసర్జించాడు. ఇంకెప్పుడైనా ప్రార్థన చేస్తే పలికాడా? ఏమీ లేదు. కాబట్టి అంత దారుణమైన స్థితి అన్య జనులతో మనం సహవాసం చేస్తే. కాబట్టి ప్రియ దేవుని సంగమ, పరిశుద్ధ జనాంగంగా మార్చబడిన మనం ఎవరితో సహవాసం చేయకూడదు? అన్య జనులతో, దేవుని భయం లేని వ్యక్తులతో, దేవుడు అంటే లెక్కలేని వ్యక్తులతో. తెలుసు చాలామందికి దేవుడు అంటే, కానీ భయం ఉండదు, భయం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అలాంటి వారితో మనం సహవాసం చేయకూడదు. రెండవది, తర్వాత అలా చేస్తే దేవుడు వదిలిపెట్టేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది ఎలాంటి సహవాసాలు చేస్తున్నారంటే, ఒక మాట మనం చదువుతాం. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం. 13వ అధ్యాయం 20వ వచనం సామెతల గ్రంథం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసము చేయవాడు, వినాలి అందరూ కూడా, మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడు? చెడిపోతాడు. మూర్ఖుడు ఎవడు అంటే బైబిల్లో మనం ఎన్నోసార్లు మీకు చూపించాను. యోబు గ్రంథం మూర్ఖత లేకుండా మూర్ఖుడు ఎవడు అంటే 28వ అధ్యాయం అనుకుంటాను, లేకుంటే 29వ అధ్యాయం. లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివాడు మూర్ఖత అగపరచును. లేకుంటే యోబు గ్రంథం లేదమ్మా 28వ అధ్యాయం కానీ యోబు గ్రంథంలో హృదయపూర్వకమైన భక్తి లేని వారు హృదయంలో మూర్ఖత ఉంటుంది అని అంటాడు. 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు అనే దానికి వాడుక భాషలో మూర్ఖత అగపరుస్తారు. ఏంటంట? హృదయపూర్వకమైన భక్తి లేని వారు మూర్ఖుడు. హృదయపూర్వకమైన భక్తి లేకపోతే వాడు మూర్ఖునితో సమానమని బైబిల్లో రాదు. లోపల హృదయంలో హృదయపూర్వకమైన భక్తి ఉండాలి. అలా హృదయపూర్వకమైన భక్తి లేని వారితో సహవాసం చేస్తే ఏం చేస్తాడు? వాడు చెడిపోతాడు. ఇప్పుడు అలా చెడిపోయిన ఒక వ్యక్తి, చాలా దారుణంగా చెడిపోయిన ఒక వ్యక్తి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ అమ్నోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనే వ్యక్తి ఉంటాడు. గమనించండి. ఈ అమ్నోను అబ్షాలోము
చెల్లెలైనట్టు తామారు మీద మనసు పడతాడు. వరుసకు చెల్లి వరుస అయినటువంటి వ్యక్తి. అయితే ఈతను ఒక సలహా అడుగుతాడు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, యెహోనాదాబు అనే వ్యక్తి ఉంటాడు. అతను అడుగుతాడు, ఏంటి నువ్వు రోజు చిక్కిపోతున్నావు? 4వ వచనం, నువ్వు రాజకుమారుడే, నీవు నానాటికి చిక్కిపోవడానికి హేతువేమి? అప్పుడు అతను అంటాడు, నా తమ్ముడు అబ్షాలోము సహోదరుని తామారు నేను మోహించినందున నేను ఇలా ఉన్నానంటే ఇది తప్పు కదా, చెల్లి వరుస అవుతుంది, నువ్వు ఎట్లా అట్లాంటి ఆలోచన చేస్తావని చెప్పాలి కదా. చెప్పకుండా ఇతను ఏం చేశాడంటే ఒక ఆలోచన చెప్తాడు. సరే, నువ్వు జ్వరం వచ్చిన వాడికి పడి ఉండు, మీ నాన్న వస్తాడు, మీ చెల్లితో నాకు రొట్టె కాల్చి ఇవ్వమని చెప్పు, ఆమె వచ్చినప్పుడు నువ్వు బలాత్కారం చేయొచ్చు అని చావు సలహా. చూడండి, అతను చెప్పిందే అడిగిందే దారుణమైన ఆలోచన, పాపపు ఆలోచన. కానీ ఈ పాపపు ఆలోచన ఖండించకపోగా, నువ్వు రాజకుమారుడు కాబట్టి రేపు ఏదైనా మేలు పొందు, నీకు సహాయం చేసిన వాడిని ఈరోజు ఎలాంటి వారికి ఎలా సహాయం చేస్తున్నారు చూడండి. ఒకరు పాపం చేస్తానని సరే, దానికి మంచి మంచి ప్లాన్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకరి మీద గొడవ వెళ్ళాలనుకుంటే రకరకాలైన ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకరి మీద అసూయ ద్వేషాన్ని పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు. చూడండి, వీళ్ళందరూ ఎవరంటే లోపల నిజమైన భక్తి లేదు, పైకి మాత్రమే. ఇతను కూడా అక్కడ ఉన్నటువంటి సేవకుడే, అంతఃపురంలో ఉన్న వ్యక్తి. అంతఃపురానికి అప్రతిష్ట కలుగుతుంది, పరువు పోతుంది అనే ఆలోచన లేకుండా నువ్వు చేస్తుంది తప్పయ్యా, ఇది కరెక్ట్ కాదు, ఇంకెంతమంది లేరు, నువ్వు కోరుకుంటే రాజకుమారుడు కదా, చెల్లెలు వరుసైన అమ్మాయితో నీకు ఏంటి ఈ ఆలోచన, పాడుబుద్ధి, తప్పు అని చెప్పాల్సింది పోయి ఏం చేస్తున్నాడు, ప్లాన్ చెప్పాడు. ఆ ప్రకారంగా అతను చేస్తే పాపం ఈ విషయం తెలియనటువంటి తండ్రి తన అబ్షాలోము చెల్లెని తామర్ని పంపిస్తే ఆమెను చెరిచి పాడు చేస్తాడు. చూడండి, తర్వాత ఇది మనసులో ఉంచుకొని అబ్షాలోము అతన్ని చంపివేస్తాడు. చూడండి, మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాడు. ఈరోజు నీకు చెప్పే సలహా ఎలాంటి వారు? నిజమైన భక్తి కలిగిన వారా? నిజమైన యథార్థత కలిగిన వారా? పరిశుద్ధతలో నిన్ను నడిపించేవారా? పర్వాలేదులే, ఎట్లా చెప్తారో తెలుసా, అంతా నీ మంచి కోసమే అని చెప్తూ అంత చెడుదంతా వాళ్ళ హృదయంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఏది మంచి? సంసారాలు చెడగొట్టడం మంచా? కూలగొట్టడం మంచా? భార్య భర్తల మధ్య తారతమ్యాలు పెంచడం మంచా? ఏది మంచి? ఎలాంటి వాళ్ళు సలహాలు వింటున్నావు? ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? వీళ్ళు ఎక్కడుంటారు? అంతఃపురంలోనే ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలోనే ఉంటారు. ఇక్కడ ఎక్కడుంటారు? మన బంధువులుగానే ఉంటారు. ఎవరు వీళ్ళు? మూర్ఖ మనసు కలిగిన వాళ్ళు, అంటే హృదయపూర్వకమైన భక్తి చేయని వారు లోపంలో అంటే హృదయం లోపల ఏముంటుంది? మూర్ఖత ఉంటుంది, భయం ఉండదు, పైకి మాత్రం భక్తి. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంఘానికి అంటబట్టిన తర్వాత నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్య జనులతోనా, లేకుంటే మూర్ఖులతోనా? ఎవడు మూర్ఖుడు అంటే సరైన భక్తి లేనివాడు, నిజాన్ని గర్దం చేసుకోకుండా నీ మంచి కోరి నిన్ను నాశనంలోకి నడిపేవాడు. మంచి కోరి నాశనంలోకి ఎట్లా నడుపుతారంటే మంచిలోకి కదా నడపాలి. అందుకని బైబిల్ ఏముంటుందంటే, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అక్క, వదిన, అత్త, మామ అని ప్రేమతో మాట్లాడితే ఇంకన్నీ మర్చిపోయి, ఇంక అన్ని కుటుంబంలో ఉన్న విషయాలన్నీ చెప్పి వాళ్ళకు చెప్పగానే వాళ్ళు మొత్తం అది ఉంచుకోరు కదా కడుపులో, ఎవరికి చెప్తే కానీ ఆ ఉబ్బరం తగ్గదు. కాబట్టి లోకమంతా ప్రచారం చేస్తారు. చూడండి, కాబట్టి ఈరోజు ఎవరితో సహాయం చేస్తున్నావు? నమ్మకమైన వ్యక్తి సంగతి దాచును అని బైబిల్లో రాయబడింది. నువ్వు చెప్తే ఆ సంగతి దాచుకొని హృదయంలో ఉంచుకొని చాతైతే నీ గురించి ఆ విడుదల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని సంఘాన్ని ఆ సంగతిని బట్టబయలు చేసే వ్యక్తి కాదు. చూడండి, అమ్నోను పాడుబుద్దే. యవనస్తులారా, మీరు ఎవరితో సహాయం చేస్తున్నారు? మీరు మీ ఆలోచనలు ఎవరితో చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఏంటంట, మూర్ఖుల సహవాసం చేసేవాడు ఏమవుతాడు? చెడిపోతాడు. ఇంకొక మాట చూసుకొని మనం ఊహించుకుందాం. చూడండి, అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తిని తెచ్చును. చాలు, తుంటరుల సహవాసం చేసేవాడు. తుంటరులు అంటే లోకంలో అల్లరి చిల్లరిగా, భయము భక్తి లేకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ సహవాసం చేస్తే ఏం చేస్తాడు? వాడికి అపకీర్తి తీసుకొస్తాడు. చూడండి, రెహబాము ఎవరి కుమారుడు చెప్పండి? రెహబాము ఎవరి కుమారుడు? సొలొమోను. వాళ్ళ నాన్న ఎంత జ్ఞానం కలిగిన వాడు. అయితే ఈయన ఎవరితో సహవాసం చేశాడు? పోకిరీలతో,
తుంటరు వాళ్ళతో సహాయం చేశారు. ఈయన రాజుగా మార్చబడిన తర్వాత ఆ పెద్దలంతా వచ్చాయా, 40 ఏండ్లుగా మేము అన్ని కట్టడానికే మా ప్రయాస అంతా సరిపోయింది, మేము కష్టపడలేము, మాకు కాస్త రెస్ట్ కావాలి, ఏదో ఒక విషయం చెప్పండి అంటే, నేను చెప్తాలేండి 2 రోజులు 3 రోజులు ఆగి రండి అని చెప్పి ఏం చెప్తాడు, పెద్దలను పిలిపిస్తే పెద్దలు అంటారు అవునయ్యా నిజమే, నువ్వు కానీ వాళ్ళ మాట విని వాళ్ళు కాస్త నెమ్మది కలిగిస్తే జీవితాంతం నీకు లోబడి ఉంటారు అని చెప్తారు. ఆ మాట వదిలిపెట్టి తనతో పాటు పెరిగిన పోకిరీల మాట అక్కడ రాయబడి, పోకిరీల మాట విని, ఏంటి నువ్వు రాజు అయితే వాళ్ళకి నెమ్మది ఇవ్వాలా, వాళ్ళ మాట నువ్వు వినాలా, అవసరం లేదు, మా నాన్న ఆ బెత్తం కంటే నా బొట్టుకున చిటుకున వెళ్ళి చాలా కష్టంగా ఉంటుంది అని వాళ్ళ విషయంలో గట్టిగా ఉండు అన్ని చెప్పంగానే ఏం జరిగింది, ఒప్పుకోలే, వాళ్ళందరూ ఎదురు తిరిగారు, రాజ్యం విడిపోయింది, తండ్రికి అపకీర్తి కలిగింది. గమనించండి ప్రియులారా, ఈరోజు లోకంలో మనం చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, లోకంలో మనల్ని నష్టపరిచే వాళ్ళు ఉన్నారు. తప్పే, ఆలోచన కరెక్ట్ కాదు కానీ మంచి సరిదిద్దే వాళ్ళు లేకపోగా ఆ చెడును పెంచి పోషించి చెడును ఇంకా రకరకాలుగా స్ట్రాటజీస్ ప్లే చేసి కుటుంబాల మధ్యలో అంటే వైరుధ్యాలను లేకుంటే విద్వేషాలను పెంచి, మీ నాన్న ఇట్లా, మీ బావ ఇట్లా, ఆ రోజు ఇట్లా చేశారు, ఈ రోజు ఇట్లా చేశారు, ఎప్పుడో చేశారు, ఇంకా ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని బిడ్డలకు కూడా చెప్పి వాళ్ళలో విషయము నింపి బంధాలను చెడగొట్టే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, అన్యజనులతో సహవాసం చేస్తున్నావా, తుంటరులతో సహవాసం చేస్తున్నావా, లేకుంటే మూర్ఖులతో సహవాసం? కానీ మనము ఇలాంటి జనాంగం నుంచి వేరుపరచబడి దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం. మరి దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది అంటే, ఏబు గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది, సమాధానం. అది ఎలాంటి పరిస్థితులను సమాధానం, అంత మాత్రం కాకుండా మేలు కలుగుతుంది. కానీ అన్యజనులతో సహవాసం చేస్తే నష్టపోతాం, తుంటరులతో సహవాసం చేస్తే అపకీర్తి వస్తుంది, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం. కాబట్టి ఈరోజు నీ సహవాసం ఎవరితో, సంఘముతో ఉందా, పరిశుద్ధులతో ఉందా, దేవునితో ఉందా, దేవుని ప్రజలతో ఉందా, ఎవరితో ఉంది? ఈరోజు నువ్వు చెడిపోవడానికి ఎవరు కారణం? దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెప్పివేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ కుటుంబం కావచ్చు, చేరిన వాళ్ళందరూ కావచ్చు, దేవునితో సహవాసం చేస్తే, లోకంతో కాకుండా, లోకస్తులతో కాకుండా, తుంటరులతో కాకుండా, పాపులతో కాకుండా, మూర్ఖులతో కాకుండా దేవునితో సహవాసం చేస్తే ఆ కుటుంబానికి ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, ఆ కుటుంబానికి ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. కాబట్టి మనము దేవునితో సహవాసం చేయాలి, దేవుని ప్రజలతో సహవాసం చేయాలి, లోక సంబంధంగా మనము సహవాసం చేయకూడదు. అలా చేస్తే నష్టపోతాం. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎలాంటి వారు మాటలు మనం వింటున్నాం అని ఆలోచన చేసుకొని దేవునితో మనమందరం కూడా సహవాసం చేసి దేవుడు అనుగ్రహించి మేలును మనం పొందుదుము గాక. తలలో ఉంచండి. తలలో ఉంచిన మనం అందరం కూడా చెప్పబడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకసారి అర్థం చేసుకొని, తన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే మాట ఈరోజు నువ్వు అర్థం చేసుకొని, లోకంలో పాపంతో శాపంతో ఉన్న నిన్ను తన ప్రియకుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు. కానీ ఈరోజు పిలువబడి ఏర్పరచబడిన గుంపులో ఉండి దేవుని బిడ్డలతో ఉండవలసిన నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ కుటుంబంలో దేవుని సహవాసం ఉందా? ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం చేస్తే ప్రతిరోజు ప్రార్థన చేస్తావు దేవునితో, ప్రతిరోజు వాక్యం చదువుతావు దేవుని మాట వినున్నట్లుగా. వాక్యం చదువుకొని తప్పులుంటే పరిశీలించుకొని దేవుని చిత్తాన్ని గ్రహించి ఒప్పుకొని ఎప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధపరుచుకుంటూ ఉంటావు. ఆయన వాక్యము ద్వారా మాత్రమే పరిశుద్ధతను మనం పొందుకుంటావు. యవనస్తులు దేవుని ద్వారా తమ నడతను శుద్ధి చేసుకుంటారు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టే కదా, ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్న దాన్ని బట్టే కదా. కాబట్టి ఈరోజు వాక్యాన్ని చదువుతుంటే పరిశుద్ధమైన జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధతలో మనం నడుస్తూ ఉంటే పరిశుద్ధుడైన దేవుడు మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు తోడుగా ఉండి కాపాడుతాడు. ఆ సహవాసంలో మనము ఎదుగునట్లుగా, అవును ప్రభువా, నేను తుంటరుల సహవాసం చేసి నా బ్రతుకులు అపకీర్తిని కొని తెచ్చుకున్నానయ్యా, అందరూ కూడా నీకు విరోధమైన సలహాలు చెప్పేవాళ్ళే, విరోధంగా బ్రతకడానికి నన్ను
ప్రేరేపించే వాళ్ళగానే నీతిగా బ్రతికే విధంగా, పరిశుద్ధతలో బ్రతికే విధంగా, ఆయా ప్రభ సంఘానికి కట్టుబడి బ్రతికే విధంగా, సంఘ క్రమంలో నేను బ్రతికే విధంగా, ఆయా ప్రభ మీరు ఉంచిపోయిన అడుగుజాడల్లో నడిచే విధంగా నాకు ఎవరు చెప్పకుండా, ఇవన్నీ మామూలే, ఇదంతా లోకంలో ఉన్న తర్వాత ఇదంతా మనం చేయాల్సిందే కదా అని మనల్ని పరిశుద్ధతలో నుంచి దూరపరుస్తూ నామకార్థమైన భక్తిని, వేషధారణమైన భక్తిని మన జీవితాలకు నేర్పుతున్నారు. గమనించి ప్రియులారా, వాటన్నిటిని వదిలిపెట్టి నీతియుక్తమైన భక్తి మనం చేయనట్లుగా దేవుని సహవాసంలోకి మనం వద్దాం. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఉందాం. కాబట్టి అలాంటి సహవాసం మనం కలుగునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఐజాక్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు.